తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. కృపగల తండ్రి, వాక్యమను నామము కలిగిన దేవా, నాతో మాతో మీరు మాట్లాడండి. నన్ను మరుగుపరచండి, మీరు మహిమ పొందండి. మా కన్నులు తెరవండి, మా హృదయాన్ని తెరవండి, మా చెవులు తెరవండి. వినగలిగిన చెవులు, గ్రహింపే మనసును మాకు దయచేయండి. మీ ఆత్మచేత ముద్రించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మరి ఒక వాక్యం చదువుదాం. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచుండును, దానికి హాని చేయక తప్పించుచుండును. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో పక్షిరాజు గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద మోయినట్లుగా యెహోవా వానిని నడిపించెను. దేవుడు తన ప్రజలను, పక్షిరాజు ఎలాగైతే తన పిల్లల్ని రెక్కలు చాపి వాటి మీద మోసుకుని వెళుతుందో ఆ విధంగా తన ప్రజలను మోసుకొని నడిపించారు అనేటువంటి మాటను తెలియచేస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని విశ్లేషించడానికి, ధ్యానించడానికి ముందుగా పక్షిరాజు యొక్క అనుభవాలను కొన్ని మనము ధ్యానం చేద్దాం. పక్షిరాజు మొట్టమొదటిగా గూడు. పక్షిరాజు గూడు ఎత్తైనటువంటి స్థలముల మీద నిర్మిస్తుంది, చాలా ఎత్తైనటువంటి స్థలముల మీద. ఇప్పుడు మనం చూసే పక్షులు కొంత హద్దు వరకే ఎత్తుకి ఎగరగలుగుతాయి, కానీ వీటన్నిటికి మించిన ఎత్తైన స్థలముల మీద అవి గూడును నిర్మాణం చేసుకుంటాయి. వాటి నిర్మాణంలో 4 దశలు ఉంటాయి. మొట్టమొదటిగా పక్షిరాజు ఏం చేస్తుందంటే కర్రలను తీసుకొచ్చి గూడు లాగా పేర్చుకుంటాయి. ఆ తర్వాత కొమ్మలను, ఆకులను తీసుకొచ్చి ఆ కర్రల మీద 2వ స్థాయిలో పేరుస్తాయి. ఆ తర్వాత అవేం చేస్తాయంటే చిన్న చిన్న పీచు లాంటివి తీసుకొచ్చి పేర్చి వాటి మీద ముళ్ళును, పెంకులు, మేకులు గుచ్చుకునేటువంటివి 3వ లేయర్లో పేరుస్తాయి. ఆ తర్వాత 4వ స్థాయిలో మెత్తటి పింజము, దూది, మెత్తటి గుడ్డ ముక్కలు అవన్నీ తీసుకొచ్చి గూడు మీద కట్టి గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంటే పక్షిరాజు పిల్లల్ని, గుడ్డులు పిల్లలయ్యేసరికి ఆ పక్షిరాజు పిల్లల్ని చాలా గారాబంగా, చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకొస్తూ ఉంటుంది, సమయానికి వాటికి కనిపెట్టుకుంటూ ఉంటుంది. వర్షం పడినప్పుడు కానీ, మంచు పడినప్పుడు కానీ రెక్కల కింద ఆశ్రయం ఇస్తూ ఉంటుంది, చాలా ఆదరణగా చూసుకుంటూ ఉంటుంది. హల్లెలూయా. ఎంతో ప్రేమగా ఆ బిడ్డలను సాగుచున్న తల్లి ఒక్కసారిగా తన హృదయాన్ని కఠినపరుచుకుంటుంది. తన హృదయాన్ని కఠినపరుచుకుంటుంది. కఠినపరుచుకుని పిల్లల దగ్గరికి రావడం మానేస్తుంది. హల్లెలూయా. పక్షిరాజు ఎలాగైతే ఆ పిల్లల్ని కాపాడిందో అలాగా నేను కూడా తన ప్రజలను, ఇశ్రాయేలీయుల్ని కాపాడాను, నడిపించాను అనేటువంటి మాట ఈరోజు మన మూలవాక్యంగా తీసుకున్నాం. ఈ పక్షిరాజు గూడు ఎక్కడ కడుతుంది చెప్పండి? గూడు ఎక్కడ కడుతుంది చెప్పండి? రిప్లై ఇవ్వండి. ఉన్నతమైన స్థలముల మీద కడుతుంది. దేవుడు కూడా తన బిడ్డలైనటువంటి మనల్ని ఎలా చూడాలనుకుంటారంటే మనం కూడా ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థలములో దేవునితో ఉండాలని దేవుడు కోరుకుంటారు. 13వ వచనం చూడండి. ఇశ్రాయేలీయుల గురించి, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను. పక్షిరాజు ఎలాగైతే ఉన్నత స్థలముల మీద, ఎత్తైన ప్రదేశంలో
తన పిల్లలకి గూడు కడతదో, దేవుడు కూడా మనల్ని ఎక్కడ ఉంచాలనుకుంటారంటే ఉన్నత స్థలముల మీద మనల్ని ఎక్కించాలని కోరుకుంటాం. పక్షిరాజు ఎలాగైతే తన పిల్లలకు కావలసిన ఆహారాన్ని సమృద్ధి ఎలాగిస్తుందో, దేవుడు కూడా తన ప్రజల విషయంలో ఎలా చేశారంటే పొలముల పంట వానికి తినిపించను, కొండబండ నుండి తేనెను, శకుముకి రాతి బండ నుండి నూనెయు అతనికి జొర్రించెను, ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల కొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమలను, మెరికలను, సారమును ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడు? తన ప్రజలకు ఇచ్చాడు. అలాగే పక్షిరాజు కూడా ఒక హద్దు వరకు దేవుడు తన ప్రజల్ని ఎలా కాపాడతారో, పోషిస్తున్నారో, పక్షిరాజు కూడా తన పిల్లల్ని ఒక్కసారిగా పక్షిరాజు తన హృదయాన్ని కఠినపరుచుకుంటుంది. హల్లెలూయా. ఆ పిల్లలు తల్లి యొక్క ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు, ఆ పిల్లలు తల్లి చేత పోషింపబడుతున్నప్పుడు ఆ పిల్లలు అనుకుంటాయంట, నా తల్లి వంటి మంచి తల్లి ఈ భూలోకంలో ఎవరో ఉండరు అని చాలా మురిసిపోతూ ఉంటాయంట. ఒక్కసారిగా పక్షిరాజు పిల్లల దగ్గరికి రావడం మానేస్తుంది, ఆహారం ఇవ్వడం మానేస్తుంది. హల్లెలూయా. పిల్లలు ఆకలితో కేకలు పెడతా ఉంటాయి. అప్పుడు పక్షిరాజు హృదయాన్ని కఠినపరుచుకుని గూడుని ఏం చేస్తుందంట? రేపుతుంది. హల్లెలూయా. చెప్పండి. పక్షిరాజు గూడుని రేపిద్ది. రేపి ఆ మెత్తని పింజాన్ని, మెత్తని దూదిని, మెత్తని గుడ్డల్ని తీసి కింద పారేస్తుంది. అప్పుడు ఆ పక్షిరాజు యొక్క పిల్లలకి ముళ్ళు గుచ్చుకుంటా ఉంటాయి. ఆకలేస్తా అవి అటు తిరిగినా ముళ్ళు తగులుతూ ఉంటాయి, ఇటు తిరిగితే పెంకులు, మేకులు, చాలా కఠినమైనటువంటి పరిస్థితులు. ఆ బాధ వర్ణనాతీతముగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంతవరకు వాటిని చాలా ప్రేమగా చూసుకున్న పక్షిరాజు అడ్రస్ లేకోకుండా, పిల్లల దగ్గరికి రాకోకుండా దూరంగా ఉంటుంది. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని పరిస్థితుల్లో మన గూడును కూడా రేపుతాడు. దేవుడు మన గూడుని రేపినప్పుడు, పక్షిరాజు గూడు రేపినప్పుడు ఆ పిల్లలు ముళ్ళు గుచ్చుకుని అటు కదలలేక ఇటు కదలలేక ఎంత బాధ, వర్ణనాతీతమైనటువంటి బాధను అనుభవిస్తాయో, విశ్వాస జీవితంలో మన యొక్క అనుభవాలలో కూడా కొన్నిసార్లు శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, తలెత్తుకోలేని పరిస్థితులు, నిద్ర పట్టని రాత్రులు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు. హల్లెలూయా. దేవుడు ఎందుకు అలాంటి పరిస్థితులు అనుమతిస్తారు? లేదా పక్షిరాజు ఎందుకు ఆ బిడ్డల యొక్క గూడు రేపుతుందంటే, ఆ పక్షిరాజు గూడు రేపడాన్ని బట్టి, ఆ మెత్తని ఆ యొక్క స్థితి నుంచి వాటిని బయటికి తీయడాన్ని బట్టి ఆ పిల్లలు ఎగరడం నేర్చుకోవాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. పక్షిరాజు తన పిల్లలు స్వతంత్రంగా ఎగరడం నేర్చుకోవాలని. ఒకవేళ ఆ గూడు రేపకపోతే ఆ పక్షిరాజు యొక్క పిల్లలు గూటికే పరిమితం అవుతాయి. ఆ గూటికే పరిమితమయ్యి తల్లి తీసుకొచ్చే ఆహారాన్ని తిని ఆ వెచ్చని పింజము, ఆ వెచ్చని ఆ గూట్లోనే వాటి యొక్క మనుగడను కొనసాగిస్తాయి. ఒక హద్దు వరకు వాటిని ఆ స్థితిలో ఉంచి తర్వాత పక్షిరాజు గూడుని రేపుతాయి. దేవునికి స్తోత్రం చెప్దామా? దీన్ని బట్టి అవి ఆకలికి తట్టుకోలేక, ఎగరాలని ప్రయత్నం చేసి ఎగరలేక, దూకలేక, స్వతంత్రంగా బ్రతకలేక, అటు కదిలినా ఇటు కదిలినా ముళ్ళు, మేకులు, పెంకులు ఇవన్నీ గుచ్చుకుని పిల్లలు అల్లాడుతూ ఉంటాయి. ఒకసారి 2 సార్లు ప్రయత్నం చేసి ఆ పిల్లలు ఎగరడానికి ప్రయత్నించి అవి ఏం చేస్తాయంటే కింద పడిపోతాయి. దీని గూడు ఎత్తైన స్థలములో ఉంటుంది. ఎత్తైన స్థలములో నుండి ఆ పక్షిరాజు పిల్లలు కింద పడుతూ ఉన్నప్పుడు దూరము నుండి పక్షిరాజు గమనిస్తూ వెంటనే రెక్కలు చాపి అల్లాడుచు
ఆ పిల్లల్ని వాటి మీద వేసుకుని మరలా తీసుకుని వచ్చి ఎత్తైనటువంటి ఆ స్థలం మీద ఆ పిల్లలను పెడుతుంది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. వాటిని రెక్కల చాపుకుని పైకి తీసుకొచ్చి పెడితే పిల్లలకి మళ్ళీ సంతోషం ప్రారంభమైంది. మా అమ్మ మమ్మల్ని వదిలిపెట్టింది అనుకున్నాం, కానీ నా తల్లి నన్ను వదలలేదని అవి మళ్ళీ సంతోషపడడం. కొద్ది సెకండ్స్కి మళ్ళీ తల్లి ఏం చేస్తుందంటే దూరం అయిపోతుంది. మళ్ళీ ఇక రొటీన్, ఆ శ్రమలు, ఆ బాధలు రొటీన్. హల్లెలూయా. అట్లా కొన్నిసార్లు జరిగిన తర్వాత ఇక పిల్లల కింద పడుకోకుండా ఎగరడం అనేవి నేర్చుకుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా ఎందుకంటే పిల్లలు స్వతంత్రంగా ఎగరడానికి, బ్రతకడానికి తల్లి ఇచ్చే ట్రైనింగ్. దేవుడు కూడా మన జీవితంలో కొన్నిసార్లు మన గూడును రేపుతాడు. ఎందుకంటే ఈ శ్రమలు అనేవి, ఈ బాధలు అనేవి, ఈ నిందలు అనేవి, ఈ అవమానాలు అనేవి మనము ఆత్మీయంగా పరిపక్వతలోనికి రావాలని దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులను అనుమతిస్తారు. హల్లెలూయా. ఒకవేళ ఆ శ్రమలు లేకపోతే, ఆ బాధలు లేకపోతే, ఆ నిందలు లేకపోతే దేవుని వైపు చూడడము, దేవుని మీద ఆనుకోవడము, దేవుని పైన ఆధారపడడం అనేది మనకి అలవర్చబడదు. మనము దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుని కొరకు ఎదురు చూడాలంటే మన జీవితంలో దేవుడు మన గూడుని రేపుతాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. ఒకవేళ ఆ విధమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో అనుమతించకపోతే పక్షిరాజు పిల్లలు గూటికే పరిమితమైనట్లుగా మనము ఆధ్యాత్మికమైనటువంటి మరుగుజ్జుతనములో మనం ఉండిపోతాం. విశ్వాసములో పరిపక్వత ఉండదు. హల్లెలూయా. చిన్న చిన్న శ్రమలకి మనం తట్టుకోలేము. కాబట్టి దేవుడు మన జీవితాలలో కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. పక్షిరాజు పిల్లలు కూడా అలాగే తల్లి మరలా తీసుకొని వచ్చి గూట్లో పెట్టినప్పుడు సంతోషిస్తే మరలా పక్షిరాజు తన హృదయాన్ని కఠినపరుచుకొని దూరం అయిపోతాయి. ప్రియ దేవుని సంగమా, మన జీవితాలలో కొన్నిసార్లు ఎన్నో శ్రమల గుండా, అగ్నిగుండము గుండా, వేదనల గుండా, బాధల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, ఆర్థిక పరమైన ఇబ్బందులు, సామాజికమైన అగౌరవం, ఎన్నో బాధల గుండా మనం వెళుతూ ఉంటాం. ఆరోగ్యపరమైన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి. మన కోసం ప్రాణం ఇచ్చిన ఆ ప్రభువారు కూడా మనల్ని చేయి విడిచిపెట్టాడా అనేటువంటి బాధలు. దేవుడు నన్ను మర్చిపోయారా, దేవుడు నా చేయి విడిచిపెట్టాడా అనేటువంటి అనాలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ దేవుడు నిన్ను శ్రమ పెట్టడానికి, బాధ పెట్టడానికి కాదు, కానీ నీవు ఆత్మీయంగా పరిపక్వత చెందాలని, నీవు ఆత్మ సంబంధమైన మరుగుజ్జుతనంలో నువ్వు ఉండకూడదని దేవుడు కొన్నిసార్లు మన యొక్క జీవితాలలో గూడు రేపుతూ ఉంటారు. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంఘములో అలాంటి పరిస్థితులు కూడా అనేక మంది వెళుతున్నారు. ఈ వాక్యాన్ని లైవ్ లో వీక్షిస్తున్న వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నా జీవితంలో వ్యక్తిగతంగా 2000 సంవత్సరములో భయంకరమైనటువంటి పరిస్థితులు, 93 నుంచి 1993 నుంచి 2000 సంవత్సరం వరకు ఆర్మీలో సుఖంగా జీవించాను, సౌఖ్యంగా జీవించాను. భార్య, పిల్లలు, ఉద్యోగం, జీతము అన్ని సక్రమంగా సమకూర్చబడినాయి. చక్కని మెత్తని ఆ యొక్క గూట్లో ఉన్నట్లుగా ఉన్నాను. 2000 సంవత్సరము జూలై 16న దేవుడు నా గూడు కదిలించాడు. మొట్టమొదటిగా నా గర్భఫలం శపించబడింది, నా భూఫలం శపించబడింది. తర్వాత నేను కూడా శపించబడ్డాను. భయంకరమైన యాక్సిడెంట్కి గురయ్యాను. నా కుటుంబం అంతా కూడా
అటు కదిలినా ఇటు కదిలినా చుట్టూ శ్రమలే, శోధనలే, బాధలే. అంతవరకు సజావుగా జరిగిన నా జీవితంలో ఒక్కసారిగా గాఢాంధకారము ఆవరించినది. హల్లెలూయా. శ్రమ నొందుట నాకు మేలాయను, శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచి తిరిగి తిని. దేవుడు కొన్నిసార్లు మన జీవితాలలో మన గూడును రేపినప్పుడు ఏదో ఒక వింత సంభవిస్తుందని కలవరపడొద్దు. దేవుడు నిన్నుగా బ్రతకడం నేర్పించాలని, నీకు ఒక గుర్తింపు రావాలని, నీవు స్వతంత్రంగా జీవించాలని, దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలని, ఆత్మీయ మురుగుజ్జుతనము నుంచి నువ్వు దేవుని వైపు నడుస్తూ రూపాంతర అనుభవంలోనికి రావాలని దేవుడు నీ ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు నీ గూడును రేపుతాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు గూడు రేపిన తర్వాత ఆ పిల్లలకి ఆ ముళ్ళు, మేకులు, పెంకులు, బ్లేడ్లు గుచ్చుకుంటా ఉన్నప్పుడు పక్షిరాజు దూరము నుండి గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అవి కింద పడతాయో అంతవరకు చూస్తానే ఉంటే ఇక మరి కొద్ది క్షణాలలో నేల మీద పడిపోతుంది అనగానే రెక్కలు చాపి రివ్వని వచ్చి వాటి రెక్కల మీద మోసుకుని మరలా ఎత్తైన స్థలములోనికి తీసుకుని వెళుతుంది. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్దామా? అబ్రహాము జీవితంలో కూడా దేవుని వాగ్దానం నెరవేర్పైన తరువాత ఇస్సాకుతో చక్కని సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. నా జీవితము ధన్యమైపోయింది, నా దర్శనము నెరవేరింది, దేవుడు నా వాంఛను తీర్చాడు, మాకున్న నిందను తొలగించాడు అని అబ్రహాము సుఖముగా నెమ్మదిగా ఉన్న సమయములో అబ్రహాము యొక్క గూడును దేవుడు రేపాడు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మోరియా పర్వతం మీద ఒక బలిపీఠము కట్టి కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి ఇస్సాకు సిద్ధమైనప్పుడు పక్షిరాజు పిల్లలు పర్వతము మీద ఎత్తైన స్థలము మీద నుండి కిందకి పడే వరకు కూడా పక్షిరాజు వెంబడిస్తానే ఉంటుంది. ఎప్పుడైతే నేల మీద పడతాయి అనుకుంటాయో పడనివ్వకోకుండా రెక్కలు చాపి వాటిని మోసుకుని వెళుతుంది. అబ్రహాము జీవితంలో కూడా తన కుమారుని బలిగా ఇవ్వడానికి కత్తి ఎత్తేంత వరకు దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే కత్తి ఇస్సాకు మీద పడుతుందో పక్షిరాజు వలె దేవుని యొక్క దూత యొక్క స్వరం వినబడుతుంది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని, అబ్రహమా, అబ్రహమా, ఆ చిన్నవాని మీద కత్తి వేయకు. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో గూడు చెదిరినప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు, గాఢాంధకారములో ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఏదో ఒక వింత సంభవిస్తుందని భయపడవద్దు. ఆయన కృప నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చదువుదాం ఒకసారి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద మోయినట్లు యెహోవా వానిని నడిపించాను. బిగ్గరగా ఒకసారి స్తోత్రం చెప్దామా? ప్రియ సంగమా గమనించండి, గూడు రేపుట అంటే సౌకర్యము నుండి, కంఫర్ట్ జోన్లో నుండి బయటకు పంపివేయడం. హల్లెలూయా. చెప్పండి. గూడు రేపడం అంటే అంతవరకు వెచ్చని తల్లి యొక్క కౌగిట్లో ఉన్నాయి, అంతవరకు మెత్తని దూది పింజమున్నటువంటి గూట్లో ఉన్నాయి. పక్షిరాజు గూడు రేపింది. గూడు రేపడం అంటే సౌకర్యము నుండి బయటికి పంపివేయడం. హల్లెలూయా. అంటే పక్షిరాజు పిల్లలకి ఎగరడం నేర్పించడం, ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుడు కూడా మన జీవితాలలో కొన్ని సార్లు అన్ని సాఫీగా సజీవుగా ఉంది,
నా పిల్లోడు అట్లాగా, నా చిన్నోడు ఇట్లాగా, నా పెద్దోడు అట్లాగా, మా కోడలు ఇట్లాగా, మా మనవడు ఇట్లాగా అని మనం వీళ్ళందరిని చూసుకుని చక్కగా కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా కుటుంబంలో ఏమవుతుంది చెప్పండి? అలజడి ప్రారంభమవుతుంది. హల్లెలూయా. గూడు రేపడం అంటే సౌకర్యములో నుండి, సమాధానకరమైన జీవితంలో నుండి దేవుడు ఒక్కసారిగా గూడు రేపుతాడు. ఎందుకో తెలుసా? గమనించాలి. నీ విశ్వాసాన్ని బలపరచడానికి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆ పరీక్షలు అనేవి పతనానికి కాదు, ఆ పరీక్షలు అనేవి పరిపక్వతకు. హల్లెలూయా. నోరు తెరవట్లే ఎవరు? నువ్వే. ప్రతి చిన్నదానికి కలవరపడొద్దు, ప్రతి చిన్నదానికి బెంబేలెత్తొద్దు. విశ్వసించువాడు. హల్లెలూయా. పక్షిరాజు గూడు రేపినప్పుడు ఆ పిల్లలు గూట్లో నుంచి కింద పడుతున్నట్లుగా ఉంటే గాని పక్షిరాజు వచ్చి పిల్లల్ని రెక్కలు చాపి, అల్లాడుచు రెక్కలు చాపి ఎత్తుకొని వెళ్ళిపోతాయి. నీ జీవితంలో, మీ జీవితంలో, మన జీవితంలో దేవుడిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కృప మీకు దూరము కాదు. ఈ పరీక్షలు అనేవి పతనానికి కాదు, ప్రమోషన్కే. ఈ పరీక్షలు అనేవి పతనానికి కాదు, పరిపక్వతకే. శ్రమలలో నువ్వు దేవుని మీద ఆనుకోవాలి, శ్రమలలో నువ్వు దేవుని మీద ఆధారపడాలి, ఆ శ్రమలలోనే దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. సౌకర్యం అనే గూడు రేపినా గాని ప్రియులరా, పక్షిరాజు పిల్లల్ని విడిచిపెట్టలేదు. దేవుడు కూడా ఇశ్రాయేలీల్ని గోషేను అనే ప్రాంతంలో చక్కని స్థలాన్ని ఇశ్రాయేలీలకి దేవుడు ఇచ్చారా లేదా? ఎంతమంది విన్నారు గోషేను అనే మాటని? ఆమేన్. హల్లెలూయా. యాకోబు యొక్క కుమారులు కనాను దేశంలో కరువుగా ఉందని ధాన్యము కొరకు ఐగుప్తుకు వచ్చినప్పుడు యోసేపు తన సహోదరులను గుర్తిరిగి తన తండ్రిని, తన చిన్న తమ్ముడిని పిలిచి రాజుగారి దగ్గర చెప్పి వాళ్ళ కోసము ఒక మంచి ప్రదేశాన్ని వాళ్ళకి ఇస్తారు. దేవునికి స్తోత్రం చెప్దామా? గోషేను అనే ప్రాంతము మీరు విన్నట్లయితే ఐగుప్తులో 3 దినములు కట్టిక చీకటిగా ఉన్నప్పుడు గోషేను ప్రాంతములో మాత్రము వెలుగుగా ఉండెను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. మీరందరూ ఒకసారి పక్షిరాజు గూడు దగ్గరికి వెళితే గూడు చాలా నాజుగ్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. ఆ పిల్లలు అనుకుంటాయంట, ఈ ప్రపంచంలో ఉన్న తల్లులందరికంటే నా తల్లికి మించిన తల్లి లేవనుకుంటాయి. ఇశ్రాయేలీలు కూడా గోషేను ప్రాంతంలో చాలా నెమ్మదిగా ఉన్నారు. మొట్టమొదటిగా ఎవరి గూడు రేపారు? అబ్రహాము యొక్క గూడు రేపారు. తర్వాత ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు గోషేను ప్రాంతంలో ఉంటే అక్కడ కూడా దేవుడు ఏం చేశారు? గూడు రేపారు. అప్పుడు జరిగింది ఏంటంటే, గూడు రేపితే జరిగేదేంటి? ముళ్ళు, పెంకులు, మేకులు, బ్లేడ్లు. పరో హృదయం ఏమైంది? కఠినపరచబడింది. వెట్టి పనులను ఏం చేశాడు? హెచ్చించాడు. హెబ్రీల్లో మగపిల్లలు పుడితే వాళ్ళని ఏమన్నాడు? చంపేయమన్నాడు. హల్లెలూయా. ఇక వాళ్ళ బాధలు అంతా ఇంత కాదు. వాళ్ళ బాధలు పక్షిరాజు పిల్లల కేకలు పెడతాయంట తల్లి కోసం. తల్లి రాదంట. ఇశ్రాయేలీలు కూడా దేవునికి మొర్ర పెట్టారంట. దీనికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు నిర్గమకాండం 2వ అధ్యాయం 24 వచనంలో, కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూసెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. గూడు రేపడం అంటే మొట్టమొదటిగా చెప్పండి, గూడు రేపడం అంటే సౌఖ్యము, సుఖము, కంఫర్ట్ జోన్లో నుండి వెలుపలికి తీసుకురావడం, నెట్టివేయడం. హల్లెలూయా. సంఘము, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సంఘం ఎప్పుడు కూడా సుఖానికి అలవాటు పడకూడదు. దేవుని సన్నిధిలో ఒక రాత్రి కొన్ని గంటలు గడుపుదాం రండి అంటే మీరు దేనికి అలవాటు పడుతున్నారు చెప్పండి?
మీరు సుఖం కోరుకుంటే మీ గూడు కదిలించబడుతుంది. భయం కలిగిన వారు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, గూడు రేపడం అంటే సుఖంగా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి బయటికి ఎట్టివేయడం. గమనించండి, సంఘము ఎప్పుడు కూడా రిలాక్స్ మోడ్లోకి రాకూడదు. నా మాట వినండి, నేను ఫ్రీక్వెంట్గా ఈ పదాలు వాడుతూ ఉంటాను. నెమ్మదిగా ఉండకూడదు. అందరూ అనుకుంటారు పాస్టర్ గారు 12:20, 12:30కి వర్షిప్ స్టార్ట్ చేస్తాడు అనుకుంటారు. ఈరోజు 11:40కే వర్షిప్ స్టార్ట్ చేశాను. సంఘం అంతా ఎవ్వరు లేరు. పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలుసా మీకు? చెప్పండి. పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలుసా? చెప్పండి. హల్లెలూయా. బుద్ధి లేని కన్యకలు తైలం కోసం వెళ్ళారంట, ఈలోపు ఆయన వచ్చాడంట, తలిపేశారంట. పెళ్లి కుమారుడు ఎట్టాగొచ్చాడో మీ పాస్టర్ గారు కూడా ఈరోజు ముందే వచ్చేసాడు. హల్లెలూయా. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన చెప్పొచ్చుద్దా చెప్పకుండా వచ్చుద్దా? ఆకస్మికంగా వస్తుంది. సంఘము సుఖానికి అలవాటు పడకూడదు. సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారం మరచినావు. సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారం మరచినావు. సుఖాన్ని సౌఖ్యాన్ని దూరం చేయండి. మనం ఎక్కడున్నాం చెప్పండి? కడవరి దినాలలో ఉన్నాం. ఈ సంవత్సరం యొక్క ముగింపులో ఉన్నాం. దేవుడు మీకంటే వచ్చి మీ కుర్చీల్ని పరిశీలన చేస్తే అక్కడ ఎవరు లేరు. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల గురించి తెలుసుగా. మీరు బుద్ధిగల వారిగా ఉండాలా, బుద్ధి లేని వారిగా ఉండాలా? బుద్ధిగల వారిగా ఉండాలంటే ఏం చేయాలి? మీ దివిటిల్లో తైలం వేసుకుని రావడం కాదు, ఎడిషనల్ తైలం తీసుకుని రావాలి. ఎడిషనల్ తైలం అంటే ఏంటి? 1:30కి ప్రార్థన అయితే 2:30 వరకు ఉండడానికి మీ దగ్గర తైలం ఉండాలి. అర్థం అవట్లా? హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? మొట్టమొదటిగా గూడు రేపడం అంటే సౌకర్యములో నుంచి దేవుడే మనల్ని నెట్టేస్తాడు, బయటికి శ్రమలలోనికి నడిపిస్తాడు. రెండోది గూడు రేపి అల్లాడుచు. అల్లాడడం అంటే పిల్లల కింద పడుతున్నప్పుడు పైన పక్షిరాజు ఏం చేస్తుంది? పడుకోకుండా ఉండడానికి పర్యవేక్షిస్తూ ఉంటుంది, అల్లాడుతూ ఉంటుంది. పరామర్శించుట. అల్లాడుట అంటే పరామర్శించుట. దేవునికి స్తోత్రం చెప్దామా? తన పిల్లల పైన అల్లాడుచు అంటే పరామర్శించే ప్రేమ. పక్షిరాజు ప్రేమ కాదు, దేవుని ప్రేమ కూడా. మన శ్రమలలో మనకి దూరంగా ఉండడు, మన బాధలలో మనల్ని విడిచిపెట్టడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించడు. దేవుని సన్నిధి నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. దేవుని ఆత్మ నీ పైన అల్లాడుతూనే ఉంటుంది. ఆయన ప్రేమ నిన్ను అన్ని వేళలా పరామర్శిస్తూనే ఉంటుంది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. అంటే పిల్లల పైన అల్లాడుచుండుట అంటే పరామర్శించుట. ఐగుప్తులో గూడు రేపిన తర్వాత కనాను దేశానికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? గబగబ చెప్పండి. 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు వాళ్ళకి ఫీడింగ్ ఏంటి? ఎవరిచ్చారు? ఎవరు పరామర్శించారు వాళ్ళని? చెప్పండి. ఎందుకు అల్లాడుతుంది అంటే దేవుని ఆత్మ. ఐగుప్తులో నుండి కనాను దేశానికి వెళుతున్నప్పుడు దేవుని మేఘము వారి పైన ఆవరించి ఉన్నది. పక్షిరాజు గూడు రేపి అల్లాడిచు తన పిల్లలను మోసినట్లుగా 40 సంవత్సరములు దేవుడు తన ప్రజలను పర్యవేక్షిస్తూ పరామర్శిస్తూ వారి మీద దేవుని మహిమ మేఘము ఆవరించుచు నడిపిస్తున్నది. హల్లెలూయా. ఎంత ప్రేమయా నాపై నీకు, ఎంత జాలయా నేనంటే నీకు. మరువనిది మారనిది మారనిది ఈడిపోని ప్రేమ.
నీడితివే నా రక్షణ కొరకై పరము వీడితివే ఈ ఘోర పాపికై రక్తము కాచితివే నా రక్షణ అందరూ ఒకసారి ఓ ఎంత ప్రేమయా నాపై నీకు ఎంత జాలయా నేనంటే నీకు. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలన పడినను లేవలేక అన్నాడు. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈ శ్రమలలో బాధలలో దేవుడు నన్ను విడిచిపెట్టాడని కలవరపడద్దు. ఆయన నిన్ను విడవడు. ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక పక్షిరాజే తన పిల్లల్ని కింద పడనివ్వకపోతే భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన యెహోవా దేవుడు తన పోలికలో తన స్వరూపములో ఉన్న నిన్ను శ్రమలలో విడిచి నీకు దూరముగా ఉండే దేవుడు కానే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలుని తీసుకెళ్లి సింహపు బోన్లో వేయించారు. షడ్రకు మెషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వేశారు. రాజు కన్నులకు అర్థం కావట్లా. మంత్రులను పిలిచి అడుగుతున్నాడు, మనం ఎంతమందిని అగ్నిగుండంలో వేసామన్నారు. వాళ్ళు అంటున్నారు, ముగ్గురిని కదా ప్రభువా. మరి ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే 4వ వ్యక్తి వారితో దేవదూతల రూపమును పోలిన వ్యక్తి వారి మధ్య సంచరించుచున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. అల్లాడుట అంటే పరామర్శించుట. నువ్వు జలములు లోబడి వెళ్ళినా జలములు నీ మీద పొర్లిపారవు. నువ్వు అగ్నిలో గుండా వెళుచున్నా అగ్ని జ్వాలలో నిన్ను కాల్చజాలవు. గూడు రేపిన దేవుడు నీ పైన అల్లాడుచునే ఉంటాడు. కొన్ని పరిస్థితులు నీ జీవితంలో అనుమతించబడినా గాని దేవుడు నిన్ను విడవని దేవుడు, ఎడబాయని దేవుడు. ఆయన కృప నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. కృప క్షేమములు నీ వెంటే ఉంటాయి. గూడు రేపిన దేవుడు, గూడు రేపిన ఆ యొక్క పక్షిరాజు అల్లాడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దామా? నా ప్రియ దేవుని సంగమా, మీ జీవితాలలో ఎప్పుడైనా గూడు రేపిన అనుభవం, నేను చెప్పాను నా అనుభవాన్ని. ఎన్నో పరిస్థితులు, గడాంధకారం, కలవరం, అవమానాలు, నిందలు. ఏంటి ప్రభా ఇది సెట్ అయింది అనుకోండి, ఇంకొకటి. అదేంటి ప్రభా అది అనుకుంటే ఇంకొకటి. అదేంటి ప్రభా, ఏంటి దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? ప్రాణమిచ్చిన యేసయ్యే మనకు దూరమైపోయాడా? దూరం కాలేదు. హల్లెలూయా. 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 అనుదినము నూతనమైన వాత్సల్యత ఆయన మన పట్ల కలిగి ఉన్నారు. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆమె చెప్దామా? హల్లెలూయా. అల్లాడుట అంటే పరామర్శించుట. ఏమండి వినండి, ఎన్ని సంవత్సరాలు అల్లాడిందో తెలుసు దేవుని మేఘము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 40 సంవత్సరాలు. ఇప్పుడు నేను ఈ షర్ట్ కొనుక్కుని 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ తర్వాత షర్ట్ సైజు పెరిగింది, షర్ట్ గ్లేజింగ్ కూడా తగ్గిపోయింది. తర్వాత నేనేం చేయాలి? ఇంకో కొత్త చొక్కాయి కొనుక్కోవాలి. 40 ఏళ్లలో వాళ్ళు ఏ టెక్స్టైల్కి వెళ్ళారు? 40 సంవత్సరాల్లో వాళ్ళు ఏం వస్త్రాలు, ఏంటి వాళ్ళకి పరామర్శించింది ఎవరంటే దేవుడే వారిపైన అల్లాడచ్చు, వారిని పరామర్శించాడు. హల్లెలూయా. ఏ విధమైన వరి, జొన్న, గోధుమ పంటలు లేవు. ఒకే ఒక ఆహారము, పరలోకపు మన్నాతో వారు పోషింపబడ్డారు. గూడు రేపిన దేవుడు వారిపైన పక్షిరాజు వలె అల్లాడచ్చు. రెక్కల పైన పిల్లలను మోసినట్లుగా నేను మిమ్మలను మోసి నడిపించాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రెక్కలు చాపుకొని పట్టుకొనుట అంటే దేవుని యొక్క రక్షణ. ఆ రెక్కల నీడలో ఆదరణ ఉన్నది. హల్లెలూయా. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 4వ వచనం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును కేడెమునై ఉన్నాడు. ఆ రెక్కల నీడలో నీకు ఆదరణ ఉంటుంది.
రెక్కల నీడలో నీకు ఆరోగ్యం ఉంటుంది, రెక్కల నీడలో భద్రత ఉంటుంది, రెక్కల నీడలో ఆశీర్వాదం ఉంటుంది, రక్షణ ఉంటుంది. సత్యమును కేడమునై ఉన్నాడు. హల్లెలూయా. 4వదిగా యెహోవా వారిని నడిపించెను. మార్గదర్శిగా దేవుడు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడ నుండి ఏదైనా ఒక తెలియని ఊరికి వెళ్ళండి అంటే ఎలా వెళ్తారు? ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు? గూగుల్ మ్యాప్ తీసుకుంటారు. ఆ రోజుల్లో గూగుల్ మ్యాప్లు లేవు. మరి వాళ్ళని ఎవరు నడిపించారు చెప్పండి? హల్లెలూయా. పక్షిరాజు గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని ఎవరు నడిపించారు అంటే, గూడు రేపిన తర్వాత రేపింది దేవుడే, నడిపించింది కూడా. ఫరో హృదయాన్ని కఠినపరుస్తానన్నాడు, ఫరో సేనల ద్వారా నా నామానికి మహిమ తెచ్చుకుంటానన్నాడు. శ్రమలు అనుమతించేది దేవుడే, శ్రమలలో శోధనలో తప్పించుకునే మార్గము చూపేది కూడా ఆయనే. నడిపించాడు. హల్లెలూయా. చెప్పండి, దైవ మార్గదర్శకత్వం. ఈ శ్రమలలో దేవుడు నిన్ను విడవడు. హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. మొట్టమొదటిగా గూడు రేపారు. హల్లెలూయా. గూడు రేపిన తర్వాత ఏం జరిగింది? నీ కంఫర్ట్ జోన్లో నుండి బయటకు వచ్చావు. తర్వాత అల్లాడుచు పరామర్శించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? తర్వాత రెక్కల చాపి నీకు ఆదరణ సమాధానాన్ని ఇచ్చాడు. 4వదిగా వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా నడిచారంటే వినండి, వాళ్ళకి ఎవరు లీడర్స్ లేరు. ఎక్కడైతే ఆ మేఘము నిలుస్తుందో అక్కడ వాళ్ళు గుడారములు వేసేవాళ్ళు. ఆ మేఘము కదులుతూ ఉండగానే ఆ పాళెములు అందరూ కూడా వారి వారి గుడారాలను తీసుకొని మేఘము వెంబడించిన చోటకి వెళతా ఉండి. వాళ్ళని ఎవరు గైడ్ చేశారు చెప్పాలి, సంఘం మాట్లాడాలి. ఎవరు గైడ్ చేశారు చెప్పండి? దేవుడే. ఈరోజు నీ గూడు చెదిరిందా? నువ్వు శ్రమల్లో ఉన్నావా? నిందల్లో ఉన్నావా? నిన్ను పరామర్శించడంతో పాటు నీకు కాపుదల భద్రత ఇవ్వటంతో పాటు ఈ శ్రమలలో నిన్ను నడిపించే దేవుడుగా ఆయన ఉన్నారు. హల్లెలూయా. అరే కోయి ఖుషి నహీ యార్, సంతోషంగా చెప్పండి. శ్రమల్లో వదిలిపెట్టాడైనా చెప్పండి, నడిపించాడంట. ఆమె చెప్దామా? ఐగుప్తు వాళ్ళకి ఏమనుకున్నారంటే ఒక గూట్లో ఉన్నట్టుగా, గోషేను ప్రాంతంలో అన్ని ఉన్నట్లుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. ఐగుప్తులో నుండి చెప్పండి వాళ్ళని ఎక్కడికి నడిపిస్తున్నాడంటే దేవుడు. చెప్పండి, ఆ గూడు రేపడాన్ని బట్టి వినండి, నేర్చుకోండి. అంటే ఈ శ్రమలు వాళ్ళని ఏంటంటే ఆ బానిసత్వంలో నుండి నెక్స్ట్ లెవెల్ ఆశీర్వాదము పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి దేవుడు నడిపిస్తున్నాడు. ఈ గూడు రేపడము, ఫరో హృదయం కఠినపరచుకోవడము, వెట్టి పనులు ఎక్కువగా చేయించడము, హెబ్రీల యొక్క బిళ్ళలు చంపివేయడము, ఇవన్నీ ఏంటంటే శ్రమకి కాదు. నేను ముందే చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ శ్రమలు అనేవి నీకు ప్రమోషన్కే. ఈ ఐగుప్తులో నుండి రోజు చేసే చాకిరిలో నుండి త్రవ్వని బావులు, నాటని ద్రాక్ష తోటలు, గొప్ప పట్టణానికి పురానికి తీసుకెళ్ళి వాళ్ళని స్థాపించాడు. హల్లెలూయా. ఈ శ్రమల్లో దేవుడు నీకు ముందుగా ఉండి నిన్ను నెక్స్ట్ లెవెల్ అభిషేకములోనికి, ఆశీర్వాదములోనికి, విశ్వాసములోనికి, పరిపక్వతలోనికి, రూపాంతరపు అనుభవంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తున్నారు. నా ప్రియ దేవుని సంగమా, ఈ లైవ్లో ఎంతమంది వీక్షిస్తున్నారు మీతో? ఒకవేళ మీరు శ్రమల్లో ఉంటే, బాధల్లో ఉంటే, నా బాధకు నివారణ లేదా, నా శ్రమలకు అంతము లేదా, నన్ను ఆదరించే వాళ్ళు లేరా, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరా, నా కన్నీళ్ళు ఇంతే కొనసాగాల? నో. నిన్ను పరామర్శించే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీకు కాపుదలగా ఉండే దేవుడు, నీకు తోడై ఉండే దేవుడు, నిన్ను వాగ్దాన దేశానికి నడిపించే దేవుడు, నిన్ను విడవాడు, ఎడబాయాడు, చేయి వీడువాడు, ఎప్పుడు వీడనాడడు, ఎన్నడు చేయి వీడువాడు, ఎప్పుడు వీడనాడడు, ఎన్నడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా సౌకర్యములో నుండి
విశ్వాసములోనికి మనల్ని నడిపిస్తారు. రెండవదిగా కృపతో మన పైన అల్లాడుచు పర్యవేక్షించే దేవుడిగా ఉన్నారు. మూడవదిగా రెక్కల నీడలో ఉన్న సమాధానము, ఆదరణ, కాపుదల, రక్షణ, కేడమును మనకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నారు. నాలుగవదిగా మన ముందుండి మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నారు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చెప్పబడిన వాక్యము నిమిత్తం ఏంజెల్ ప్రార్థన చేస్తారు. అందరి కళ్ళు మూసుకుందాం, ఏకీభవించుదాం. అందరి కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మీకు వందనాలు అయ్యా. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభువా, మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. పక్షిరాజు అయ్యా తన గూడు రేపి తన ప్రభా నడిపించినట్టుగా దేవా అయ్యా అబ్రహాం జీవితంలో నుండి ప్రభా మాతో మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇశ్రాయేలీయులు మొర్ర పెట్టిన ప్రభా వారిని రేపినప్పుడు వారిని నడిపించిన విధానం ద్వారా మాతో మాట్లాడారు అయ్యా. మేఘస్తంభముగా ప్రభా అయ్యా పరిశుద్ధాత్ముడా మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇప్పుడు ఈ సమయంలో ప్రభా మమ్మల్ని మా బిడ్డల్ని ప్రభా మా కుటుంబాలని మీరు అయ్యా నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మీకు వందనాలు. శ్రమలు అయ్యా మా మేలు కొరికేనని, మేము కృంగిపోకూడదని, మేము అయ్యా ప్రభు ఎక్కడ ఉన్న ప్లేస్లో అక్కడే ఉండిపోకూడదని ప్రభా ఇంకా ముందుకు ఇంకా అయ్యా నీలో విశ్వాసంతో కృపలో ముందుకు సాగాలని దేవా మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా సంఘం అంతటిని కూడా విని వదిలిపెట్టే వారిగా కాకుండా ప్రభా వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకుని అయ్యా మీకు ప్రభా సొత్తు అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మమ్మల్ని ఇంకాను రేపమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ వాక్యం ద్వారా ఇంకా మమ్మల్ని ప్రభా మా హృదయాల్లో మండాలి పరిశుద్ధాత్ముడా. ఇంకా మేము ప్రభా వెలిగించబడాలి ప్రభా. బుద్ధిగల కన్యకలాగా ఉండాలయ్యా. ఆసక్తి కలిగి నీ సన్నిధిలో ఇంకా వేగిరమి మేము ముందుండటానికి సహాయం దయచేయండి. అట్టి కృప మా సంఘం అంతటికి మీరు దయచేసినందుకు వందనాలు. దయచేస్తున్నందుకు నిన్ను స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.